చేసిందే చేస్తే ఏం బాగుంటుందబ్బా, అప్పుడప్పుడు కొత్తగా చేయాలి. అయితే మన ప్లేస్ లో లేకుంటే కాస్త ప్లేస్ మార్చి కొత్త ప్లేస్ లో ఎప్పుడో కాకపోయినా అప్పుడప్పుడైనా వెరైటీగా కనిపించకపోతే మనకి మనమే బోర్ కొడతాం కదా అని అంటున్నారు కొందరు హీరోలు. విలన్లు. హీరో కమ్ విలన్లు. ప్రతినాయకులుగా మారుతున్న ప్రతి నాయకుడి గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి. హీరో క్యారెక్టర్లు ఎప్పుడూ చేసేవే. ఫర్ ఎ చేంజ్ విలన్ గా చేస్తే అని అనుకున్నారు తారక్. జైల్ అవకుశలో విలన్ గా మెప్పించారు. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన నార్త్ మేకర్స్ ఇప్పుడు వార్ 2లోనూ నెగిటివ్ ఛాయలున్న క్యారెక్టర్ కి ఫిక్స్ చేశారు. మన టైగర్ ఇప్పుడు నార్త్ లో విలన్ గా చేస్తున్నారన్నమాట. అలాగే నార్త్ లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణాసురుడిగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు యష్. కేజీఎఫ్ లో ఆయనే హీరో. అయినా గ్రే షేడ్స్ బాగానే కనిపించాయి. జనాలకు యానిమల్ సినిమా క్లైమాక్స్ చూసిన వారికి యానిమల్ పార్క్ లో విలన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన జైల్ అవకుశలో హీరో విలన్ తారక్ చేసినట్లు యానిమల్ పార్క్ లోనూ హీరో విలన్ గా మెప్పించడానికి రెడీ అవుతున్నారు రణబీర్ కపూర్. 2026లో తెరకెక్కే యానిమల్ పార్క్ కోసం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ సలార్లో ప్రభాస్ కి ఆత్మీయుడిగా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ నెక్స్ట్ పార్టీలో విలన్ గా కనిపిస్తారు. పార్టీ లేదా పుష్ప అనే ఒకే ఒక్క డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ మనస్సుల్లో అగ్రస్థానం సంపాదించుకున్న ఫాహద్ ఫజిల్ పృథ్వీరాజ్ లాగానే మలయాళంలో మంచి మాస్ హీరోనే. ఎక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతున్న కల్కి సినిమాలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ గా కనిపించనున్నారు. ఓవైపు హీరోగా కంటిన్యూ అవుతూనే పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకోవటం మామూలు విషయం కాదన్నది అప్పట్లో బాగా వైరల్ అయినమాట. ఈ సినిమాలన్నీ సక్సెస్ అయితే ఫర్ ఎ చేంజ్ ప్రతి నాయకుడిగా కనిపించడానికి ప్రతి నాయకుడు ముందుకొస్తారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.